గుడి ముందట పోయిన చెప్పులను చాట్‌జీపీటీతో కనుక్కున్న కుర్రవాడు. గోవాకు చెందిన ఒక కుర్రవాడు ఉజ్జయిని మహంకాల్ గుడి ముంగట పోగొట్టుకున్న తన చెప్పులను వెతకడానికి చాట్‌జీపీటీని వాడాడు. వందల చెప్పుల నడుమ తన చెప్పులు ఎక్కడున్నాయో ఏఐ సహాయంతో పక్కాగా కనుక్కున్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏఐని ఇలా కూడా వాడొచ్చా అని అందరూ ముక్కున వేలేసుకునేటట్టుంది కదా. అసలు కథ ఏంటో చాలా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అసలు స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. స్టోరీ ఏంటంటే, శుభాంగ్ బోర్కర్ అనే ఒక కుర్రవాడు ఉజ్జయిని ఆలయానికి వెళ్ళాడు. గుడి బయట ఉన్న షూ స్టాండ్ లా వందలాది చెప్పులు రాసులుగా ఉన్నాయి పడేసి. సో దండన ఉన్న అన్ని చెప్పుల నడుమ తనవి ఎక్కడున్నాయో వెతకడం అతనికి ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఆ టైంలో అతనికి ఒక వినూత్న ఆలోచన వచ్చింది. వెంటనే తన ఫోన్ తీసి అక్కడున్న చెప్పుల ర్యాక్స్ ను మొత్తం ఒక వీడియో తీశాడు. దాంతో పాటు తన చెప్పుల పాత ఫోటోను రిఫరెన్స్ ఇస్తూ చాట్‌జీపీటీకి అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో నా చెప్పులు ఎక్కడున్నాయో చెప్పు అని ఏఐని అడిగాడు. ఆ ఫోటోను, వీడియోను క్షణాల్లో విశ్లేషించిన చాట్‌జీపీటీ రాక్ కుడి వైపు సరిగ్గా మధ్య భాగంలో చెప్పులు ఉన్నాయని ఖచ్చితమైన లొకేషన్ ను చూపించేసింది. శుభాంగ్ అక్కడికి పోయి చూస్తే నిజంగానే అవి అతని చెప్పులే. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న తిప్పలను కూడా ఏఐ ఇమేజ్ అనాలిసిస్ టెక్నాలజీతో ఎంత ఈజీగా పరిష్కరించుకోవచ్చు అని నిరూపించిన ఈ సరదా ఘటన అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది కదా. సో ఇది ఇలా ఉంటే, ఇదే ఏఐ వల్ల చాలా మంది ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇక ఇప్పటికే బడా కంపెనీలు చాలా వరకు ఎంప్లాయీస్ ను తీసేశాయి కూడా. సో చూసారు కదా, ఏఐ వల్ల జనాలకు ఉపయోగకరమే కానీ కొంత నష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు కదా. మరి దీనిపై మీరేమంటారు నాకు కామెంట్లో చెప్పండి.